ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంధ్రప్రభ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సహజంగా మనం జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకునేటప్పుడు గ్రహాల యొక్క లక్షణాలు, రాసుల యొక్క లక్షణాలు తెలుసుకోవడం వల్ల, నక్షత్రాల యొక్క లక్షణాలు తెలుసుకోవడం వల్ల, వాటి స్వరూపము స్వభావము తెలుసుకోవడం వల్ల మనకు కొంత అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిషం వేదాంగ శాస్త్రం, జీవితం గత జన్మల యొక్క కర్మ ఫలితం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా 12 రాసుల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశులు, అలాగే తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశులు. వీటిలో సహజ రాశి చక్రంలో మనం మొట్టమొదట ప్రస్తావించేటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశి యొక్క కారకత్వాలు అనగా మేషరాశి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సహజంగానే ఈ మేషరాశి బేసి రాశి అని చెప్పవచ్చు. సహజంగా బేసి రాశి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మనకు 1, 3, 5, 7 వీటిని మనం బేసి రాశులుగా, బేసి సంఖ్యలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ బేసి రాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే ముక్కసూటిగా మాట్లాడేటువంటి విధానం కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు వీరు. ఆవేశం అధిక పాలుగా ఉంటుంది. ఒక రకమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి స్వభావం ఈ మేషరాశి వారికి ఉంటుంది. ఒక్కోసారి ఆలోచన రాహిత్యం కూడా వీరిలో కనిపిస్తుంది. మొండితనం, మూర్ఖత్వం కూడా ఈ మేషరాశి కావడం చేత మేషరాశి వారికి ఉండే లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు రాసులు స్థిర రాసులని, చరరాశులని, ద్విస్వభావ రాసులని చెప్తూ ఉంటాం. ఇందులో ఈ మేషరాశి వారు చరరాశికి సంబంధించిన వారు. అంటే నిరంతరం వీరు ఏదో ఒక పని చేస్తూ తిరుగుతూ ఉంటారు. సహజంగానే ఏ పని లేకుండా వారు ఒంటరిగా కూర్చొని పెడితే వారు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నిరంతరాయంగా తిరుగుతూ వారు దేశ సంచారం చేసిన విధంగా ఈ వృత్తి కోసం, పని కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ చరరాశి స్వభావం ఉండడం వల్ల వీరికి స్థిరత్వం లోపిస్తుంది. అనగా చంచల స్వభావం అధికమవుతుంది. ఒకసారి చెప్పిన విషయాన్ని మరొకసారి చెప్పరు. అనగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. తరచుగా అభిప్రాయ మార్పు వీరిలో కనిపిస్తూ ఉంటుంది మనకు. అలాగే పర్యటనలు అంటే వీరికి బాగా ఇష్టం. అలాగే కార్యనిర్వహణ శక్తి కూడా వీరికి ఈ చరరాశి స్వభావం వల్ల వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశి అంటేనే మేకపోతు లేకపోతే గొర్రెపోతు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఈ మేకలు కానీ, గొర్రెపోతులు కానీ మనం వాటిని ఒక గుమ్మానికి లేకపోతే ఒక గూటానికి కట్టిపడేసినప్పటికీ కూడా అవి నిరంతరం వాటి చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా పర్యటిస్తూ అడవి ప్రాంతాల్లో కానీ, పొలాల్లో కానీ తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. ఈ రకంగా దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి, దృఢమైనటువంటి శారీరక దారుఢ్యాన్ని కలిగి శక్తివంతంగా ఉండేటువంటి లక్షణాలు ఈ మేషరాశి వారికి ఉంటాయి. అలాగే సహజంగా ఈ మేకపోతులు కానీ, గొర్రెపోతులు కానీ తలతో దేన్నైనా కోపం వచ్చినప్పుడు ఢీకునేటువంటి లక్షణం కలిగి ఉంటాయి. అలాగే వీరు కూడా ఈ మేషరాశి వారు కూడా వారికి కోపం వస్తే ఎంతటి పెద్దవారినైనా సరే వారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. డ్రైవింగుల్లో కానీ, ఇతరితర కలహాలకు కానీ వారు అవసరమైతే వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి వారిలో కనపడదు. ఎంత సాధు స్వభావంలాగా కనిపించినప్పటికీ అవసరం వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి కాఠిన్యము, వారిలో ఉన్నటువంటి కోపము, వారిలో ఉన్నటువంటి ధైర్యము, పౌరుషము మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మేషరాశి వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు. అనగా ఉష్ణతత్వం, వేడితత్వాన్ని కలిగి ఉంటారు. సహజంగానే మన శరీరాలంతా కూడా ఆ చల్లని తత్వాన్ని లేకపోతే వేడి తత్వాన్ని, వాయుతత్వాన్ని కలిగి ఉంటాయి. మేషరాశి వారి యొక్క శరీరము వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం చేత వీరికి కోపం తొందరగా వస్తుంది. అలాగే ధైర్య సాహసాలు ఎక్కువగా వస్తాయి. వెంటనే వారు స్పందిస్తారు. మంచికి కానీ, చెడుకు కానీ వెంటనే స్పందించేటువంటి గుణం ఈ మేషరాశి వారిలో మనకు కనిపిస్తుంది. వారు ప్రేమను కూడా వెంటనే వ్యక్తం చేస్తారు. అలాగే కోపాన్ని కూడా వెంటనే వ్యక్తం చేస్తారు. ఎటువంటి అనుభూతులు కూడా వారు దాచుకోరు. వెంటనే బయటకు పడేటువంటి లక్షణం వీరిలో కనిపిస్తుంది. అలాగే ఈ అగ్నితత్వం ఉండడం చేత ఎదుటివారిని కాస్త నిర్లక్ష్యంగా చూసే విధానము, ఎదుటివారు ఎంత మాట్లాడినా వారిని తక్కువ చేసేకుంటూ గుణం కూడా ఈ మేషరాశి వారిలో కనిపిస్తుంది. అనగా ఒక రకమైనటువంటి డామినేటెడ్ గుణం వీరిలో కనిపిస్తుంది. మనకు అధికారికమైనటువంటి స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు కార్యనిర్వహణ అనగా మంచి అడ్మినిస్ట్రేటర్ పనులు కూడా, కార్యనిర్వహణ పనులు కూడా వీరు సునాయాసంగా ఒంటరిగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతమందినైనా సరే వీరు కన్విన్స్ చేయగలుగుతారు. వారి అందరికీ కూడా పనులు అప్పగించి చేసేటువంటి విధానం కనిపిస్తుంది. సహజంగా ఈ మేషరాశి వాళ్ళది రజోగుణానికి సంబంధించినటువంటిది. ఈ రజోగుణం మనము రాజరికమైనటువంటి రాజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గుణం అంటే ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం, ఒక రకమైనటువంటి అహంకారం, అధికార గుణం,
కార్యనిర్వహణ తత్వం, ఎదుటివారి మీద అధికారం చలాయించే గుణం ఈ మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అందుకే ఈ మేషరాశి వారు ఎక్కువగా విద్యా సంస్థల్లో హెడ్ మాస్టర్లుగా, ప్రిన్సిపాల్లుగా, లేకపోతే బ్యాంకు లాంటి సంస్థల్లో మేనేజర్లుగా, అధికారులుగా పనిచేసేటువంటి గుణం, డైరెక్టర్లుగా పనిచేసే గుణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారిది సహజంగా పురుష గుణం. స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా పురుషతత్వాన్ని కలిగి ఉంటారు. ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేయడంలో కూడా చొరవ కలిగి ఉంటారు. కనుక శారీరక దారిద్ర్యంతో పాటు మానసిక దారిద్ర్యం కూడా వీరికి ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది. ఆ కారణం చేత స్త్రీలైనప్పటికీ కూడా పురుషుల్లాగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం, డ్రైవింగులు చేయడం, ఇతరత్ర పురుషులు చేసే కొన్ని కార్యక్రమాలు కూడా వీరు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చేసి నిర్వహిస్తారు, విజయాలు పొందగలుగుతారు. ఇక కాలపురుషుని యొక్క శారీరకమైనటువంటి అవయవాలతో పోల్చినప్పుడు మేషరాశి వారిని శిరస్సుతో పోలుస్తూ ఉంటారు, అనగా తలతో పోలుస్తూ ఉంటారు. ఈ కారణం చేత మేషరాశి వారికి సహజంగానే కాస్త పెద్ద తల కలిగి ఉంటారు. చూపులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెద్ద శరీరం కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి వారు విపరీతంగా ఆలోచిస్తారు. ఒక్కోసారి అనాలోచితంగా కూడా వారి పనులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రకంగా కాస్త మొరటతనము, నిర్లక్ష్యం కూడా కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక మేషరాశి వారిది క్షత్రియ వంశానికి చెందినట్టుగా, క్షత్రియ జాతికి చెందినటువంటి రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కారణం చేత రాజరికపు లక్షణాలు, ధైర్యము, సాహసము, అలాగే పౌరుషము, పోరాట పటిమ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అనగా ఎదుటివారిని వీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఎదుటివారితో వీరు పనులు ఒప్పించి నిర్వహించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి పుష్కలంగా ఉంటుంది. ఇక ఎరుపు రంగు ఈ మేషరాశి వారికి సంబంధించింది. ఇది ప్రేమకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే కోపానికి ప్రతీక కూడా మనం చెప్పుకోవచ్చు. ఎమోషన్స్, అనుభూతులకి వీరు చాలా తొందరగా లోనయ్యేటువంటి గుణం వీరికి ఉంటుంది. పొగడ్తలు కూడా వెంటనే వీరు లొంగిపోతూ ఉంటారు. అలాగే ఎవరైనా నిందిస్తే వెంటనే వీరు తిరగబడేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహము. ఈ కుజగ్రహాన్ని మనము గ్రహరాజ్యంలో సైన్యాధ్యక్షుడిగా మనం పోలుస్తూ ఉంటాం. అనగా ఒక మిలిటరీ ఆఫీసర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక సైనికుడిగా మనం చెప్తూ ఉంటాం. ఈ కారణం చేత వీరికి పోరాట పటిమ కలిగి ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. ఎటువంటి కష్టాన్ని కూడా వీరు భయపడరు. నిరంతరం కష్టపడుతూ పోరాటం చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ధైర్య సాహసోపేతమైనటువంటి జీవనానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇటువంటి ఈ మేషరాశి వారికి స్వల్ప సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానంతో సత్సంబంధాలు కలిగి సంతానం మీద అధిక ప్రేమను కలిగి ఉంటారు. తల్లితో మనస్పర్ధలు వచ్చేటువంటి గుణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. దాంపత్య సౌఖ్యాన్ని వీరు బాగా అనుభవిస్తారు. కష్టపడి పనిచేసి జీవితంలో పైకి వచ్చేటువంటి గుణం ఉంటుంది. వీరిని అభిమానించేటువంటి అభిమానులు, వీరిని అనుకరించేటువంటి వారు, వీరిని ఒక అభిమానిగా, గురువుగా భావించేటువంటి వారు అధికంగా వీరికి కనిపిస్తూ ఉంటారు. గురువులుగా ఉంటే వీరు చాలామంది విద్యార్థులకు ఒక మార్గదర్శకులుగా నిలబడడానికి అవకాశం కనిపిస్తుంది. నిర్లక్ష్య ధోరణి వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేటువంటి గుణం కనిపిస్తుంది. ఒక్కోసారి చాదస్తంగా ప్రవర్తించి ఎదుటివారిని బాధపడేటువంటి లక్షణాలు కూడా వీరికి ఉంటుంది. సంతానం మీద విపరీతమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి కూడా విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు. చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే వీరు ఆరోగ్యకరమైనటువంటి జీవితంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు తప్పితే ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక బలాన్ని పుంజుకుని జీవితంలో ముందుకు ఉంటారు. ఈ మేషరాశి వారు జీవితాంతం సుబ్రహ్మణ్య స్వామికి, వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకోవడం, నవధాన్యాల్లో కందిపప్పును దానం చేయడం, అలాగే నవరత్నాల్లో పగడాన్ని, అలాగే కనకపుష్యరాగాన్ని ధరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.